రిపోర్ట్ 650 పేజీలో 900 పేజీలు వచ్చింది. అది ట్రాష్ అని చెప్పింది ఇవాళ హైకోర్టు. అదే వేస్ట్గా నాయన అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ ఏదో చేస్తా. అసలు విషయం ఉంటే కదా ఏమైనా చేసేది. వాళ్ళకి ఇంకేం ఎజెండా ఉంటుంది బ్రదర్, నాకు అర్థం కాదు. ప్రజలకు వనుకొచ్చే పనులు ఏమైనా చేస్తారా క్యాబినెట్లో? 2500 మహిళలకు ఎప్పుడు ఇస్తారు అని ఒక్క సన్నాసన్న మంత్రి మాట్లాడింది ఇప్పటివరకు? ఒక్క సన్నాసన్న 100 రోజుల్లో ఇస్తామన్న గ్యారెంటీల సంగతి ఏమైందని చెప్పే ధైర్యం ఒక్క మంత్రికి ఉందా బయటకు వచ్చి మాట్లాడేది? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడారా క్యాబినెట్లో? ఏది ఉండదు అయ్యా. ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్రకటించాం మేము. ఎందుకు అమలు చేయట్లేదు మరి మీరు? అపాయింటెడ్ డే డిక్లేర్ చేస్తే చాలు, వాళ్ళకి రావాల్సిన పీఆర్సీ, వాళ్ళకి రావాల్సిన డిఏలు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు అన్నీ ఇస్తే చాలు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మీరు మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నారు. అదేం చర్చ చేయరా క్యాబినెట్లో? మేము వారికి కూడా మా నైతిక మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఇవాళ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడుగుతున్నారు, వాళ్ళు ఏం కొత్తగా అడగట్లేదు. వారికి కూడా మా పార్టీ తరఫున నైతిక మద్దతు ప్రకటిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆర్టీసీ కార్మికులకు నెరవేర్చాలని మేము కూడా డిమాండ్ చేస్తాం. బుద్ధి వచ్చింది అనుకుంటున్నాం, ఏమనుకోవాలి బ్రదర్గా నేను? అది మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా బ్రదర్, టైంపాస్ చేసింది చాలు, బుద్ధి తెచ్చుకొని రిపేర్ చేయండి అని చెప్పినాం. ఆఖరికి ముఖ్యమంత్రి గారికి బుద్ధి వచ్చిందేమో అనుకుంటే బుద్ధి రాలేదు, బూతులు వస్తున్నాయి మళ్ళీ ఆయనకి. మేడిగడ్డ పోయాడు, కేసీఆర్ గారు జగిత్యాలలో మీటింగ్ పెట్టుకుంటే ఈయన కూడా పోటీ సభ పెట్టిండు. పోటీ సభ పెట్టి ఏం సాధించిండు? ఇజ్జత్ అంతా తీసుకున్నాడు. ఆడ కూర్చున్న వాళ్ళు ఇంటలేరు, టీవీలో ఎవరు చూస్తలేరు, ఈయన కంఠశోష బూతులు తప్ప ఇంకేం లేదు ఆడ. ఏమున్నా చెప్పండి, ఏముంది చేసింది చెప్పుకోనికే? ఏమీ లేదు. ఆడ పోయి మరి కనీసం ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకొని క్షమాపణ చెప్పినా అయిపోయేది. గోదావరి నీళ్ళు నెత్తిమీద చల్లుకొని కాళేశ్వరం నీళ్లు అది కూడా చేయలేదు. మళ్ళీ అదే బూతులు, అదే వరస, అదే ఒరవడి. ఏం లాభం దాంతో? పొన్నం ప్రభాకర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మీరు పని చేయండి. మేనిఫెస్టో చైర్మన్ మన శ్రీధర్ బాబు గారు, మన జిల్లా మంత్రి గారే, మేనిఫెస్టోలో 28వ పేజీలో ఏం రాసిండో ఆర్టీసీ కార్మికులకు ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు చూడాలని నా విజ్ఞప్తి. వారు అడుగుతున్నది 2.5 ఏళ్ళ తర్వాత ఆర్టీసీ కార్మికులు పాపం ఓపిక పట్టిండ్రు. సగం టైం అయిపోయింది, మీకు సగమైంది, 60% ఒడిచిపోయింది, 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. ఇక నువ్వు ఇప్పుడన్నా కనీసం ఆ మేనిఫెస్టోలు ఏం రాసిరో మీరు చదువుకోండి. మీ శ్రీధర్ బాబు ఏం రాసిండో పొన్నం ప్రభాకర్ అన్న చదువుకోవాలి. చదువుకొని మరి పొన్నం ప్రభాకర్ గారికి ఆర్టీసీ మంత్రి వస్తుందని చెప్పి ముందే కుట్రవన్నీ ఏమైనా చేసిండో శ్రీధర్ బాబు గారు నాకు తెలియదు, మేమైతే చేయలేదు. థ్యాంక్ యూ. भाई नहीं सुनिए, एक आदमी है इसका नाम है राहुल गांधी. वो हिंदुस्तान में ऐसे लीडर इससे पहले था नहीं, कभी आगे भी शायद नहीं रहेंगे. उस लीडर को इन्होंने गुमराह कर दिया. उनको बुला लिया एक बार, बोल दिया कि भाई इसमें 1 लाख करोड़ बह गया. वो आदमी कम से कम वो लीडर नहीं है, वो रीडर है. जो भी देते हैं वो पढ़ देते हैं बस. तो आदमी को समझना चाहिए. वो बहकावे में आके गुमराह अपने आप को जो सच निकालने की जो कोशिश करना चाहिए वो नहीं करे. और जो लोग जो भी इन्होंने बताया वो सब कुछ पढ़ के कुछ बोल के चले गए. उससे कांग्रेस के वर्करों को ये लगने लगा कि इसमें कुछ हुआ घोटाला. आज हाईकोर्ट ने साफ साफ कह दिया कोई कुछ नहीं हुआ. जो घोष कमीशन का रिपोर्ट था वो ट्रैश है, उसमें कुछ है ही नहीं. अब इसके बाद भी अगर कोई कुछ बोलता है तो मैं क्या बोलूं उसको यार. मैं बस इतना ही कहूंगा कांग्रेस पार्टी से कि आप 2.5 साल हो गया, आपका 50% तो टाइम हो गया. आपने जो वादा किए तेलंगाना जनता के साथ, आवाम के साथ, तो 420 वादा आपने जो किया उसकी अमलावरी पे कोशिश करिए कम से कम. अभी तो पहले एक इलेक्ट्रिसिटी पे कमीशन आपने डाला, वो नाकाम. फिर अभी ये आ गया, इसको भी हाईकोर्ट ने ठुकरा दिया. तो अब फिर बेकार की कोशिशें जो हैं आपकी, हर कोशिश में आपको यही आपको नतीजा मिलेगा. इसीलिए आप ध्यान दीजिए गवर्नेंस पे, गॉसिप्स पे नहीं. आप गवर्नेंस पे, आवाम को जो 420 वादा जो आपने किया था उसकी डिलीवरी पे आप ज्यादा जोर दीजिए, ताकि कम से कम आपको ऑपोजिशन का स्टेटस तो मिले अगले इलेक्शन. बस थैंक यू. FBI అని అమెరికాలో ఉంటుంది బ్రదర్. పోయి వాషింగ్టన్లో ట్రంప్ ఉంటాడు, ఆయన ఆఫీస్ ముంగట మొత్తం రేవంత్ రెడ్డిని సచ్చగా కూర్చోమని ఆమరణ దీక్ష బాగుంటుంది. FBI లేకపోతే CIA ఇంకా 2-3 సంస్థలు ఉన్నాయి ఇటువంటి. వాటి కోసం ఆడపోయి మంచిగా ఒకవేళ ధర్నా కాదు, నేను రేవంత్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోయి మంచిగా ఢిల్లీలో కాదు వాషింగ్టన్లోనే మంచి ఆమరణ దీక్ష చేయమని. నేను ఎందుకు వద్దంటే బ్రదర్ చేయమని. కోర్టు తీర్పిచ్చినాక సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు?
ఘోష్ కమిషన్ ట్రాష్ కమిషన్ అని చెప్పింది కోర్టు, చెత్తబుట్టలో పడేయమని చెప్పింది. ఇంకేం మాట్లాడతారు నాకు అర్థం కాదు. మాట్లాడడానికి సిగ్గన్నా ఉండాలి. థ్యాంక్ యూ బ్రదర్. వాళ్ళంతా ఒక్కటే బ్రదర్, మళ్ళీ చెప్తున్నా మీకు. రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ముఖ్యమంత్రి, పొద్దున కాంగ్రెస్ రాత్రి బీజేపీ. అది ఆయన నైజం, అది కొత్త కాదు. అది ఈజ్ అ హైబ్రిడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బోత్ పార్టీస్. జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తోంది తెలంగాణలో. రక్షణ మంత్రి ఈయనకు రక్షణగా ఉంటాడు, సహాయ మంత్రి ఈయనకు సహాయంగానే ఉంటాడు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ముందు రోజు ఎవరైతే బీజేపీ వాళ్ళేమో తిడతారు, వీళ్ళకి బిల్లు పాస్ చేయకుండా అడ్డం పడ్డారు, తెల్లారి ఇద్దరు కలిసి విందులు చేసుకుంటారు. ఏం అర్థం చేసుకోవాలి ఈ దేశంలోని మహిళలు కానీ ఈ దేశంలోని ప్రజలు కానీ? బ్రదర్, ఇవాళ ఇంకొకటి కూడా చెప్తున్నా నేను, గుర్తుపెట్టుకోండి మీరు. ఈ రేవంత్ రెడ్డి ఏదో ఒక రోజు కాంగ్రెస్ను బొందబెట్టి ఓ 10-15 కిలోమీటర్ లోపల పాతి పెట్టి మళ్ళీ మొలవనీయకుండా చేసి ఇంకో పార్టీ పెట్టుకోవడమో లేకపోతే బీజేపీలోకి పోవడమో జరుగుతుంది. ఇది భవిష్యత్తులో మీరు చూస్తారు, గుర్తు తెచ్చుకుంటారు ఆ రోజు. థ్యాంక్ యూ. We thank the Honorable High Court and our legal cell for the extraordinary verdict that has been delivered today in the Telangana High Court. For the last 3 years, the Congress party has indulged in relentless, malicious propaganda against the world's largest lift irrigation project called as the Kaleshwaram project. Now, Kaleshwaram is a multi-purpose project which was envisioned by our leader, Shri KCR, for which we had made tenacious efforts, and unlike any other project in the history of independent India, this project was completed at a breakneck speed